ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్ కి రెడీగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇది వినగానే మీ లైఫ్ మొత్తం సడన్ గా చేంజ్ కాదు. మీరు దీన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీ లైఫ్ లో ఎంత పెద్ద డ్రీమ్ అయినా ఉండొచ్చు, ఎంత చిన్న డ్రీమ్ అయినా ఉండొచ్చు, రిచ్ కావాలని ఉండొచ్చు, ఏదైనా జాబ్ కావాలని ఉండొచ్చు, గోల్స్, రిలేషన్షిప్, కెరియర్, అది ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మీరు అనొచ్చు, అలా కోరుకోగానే ఇలా రావడం పాసిబులా? ఎస్, 100% పాసిబుల్. మీరు గట్టిగా కోరుకోవాలే గానీ అది ఎలాంటి కోరికనైనా తీర్చేస్తుంది. బట్ హౌ, ఎలా అనేదే మీ క్వశ్చన్ కదా. దీని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి, నీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. తర్వాత మీరే వచ్చి కామెంట్ చేస్తారు ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని. దెర్ ఆర్ మల్టిపుల్ యూనివర్సల్ లాస్, బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మేనిఫెస్టేషన్ లో ఒక బెస్ట్ పార్ట్. మనలో ఉన్న థాట్స్, బిలీఫ్స్, ఫీలింగ్స్ అన్నింటినీ రియాలిటీగా మార్చడమే మేనిఫెస్టేషన్. మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసి మనకి కావాల్సింది అట్రాక్ట్ చేయొచ్చు. లైక్ అట్రాక్ట్స్ లైక్, అదే లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వేం ఫీల్ అవుతే అదే నీకు మేనిఫెస్ట్ అవుతుంది, అంటే అదే నీకు వస్తుంది. మీ థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో మీ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. మీరు పాజిటివ్ గా అంటే పాజిటివ్ గా, నెగిటివ్ గా అంటే నెగిటివ్ గా జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని నువ్వు ప్రాపర్ గా యూజ్ చేయగలిగితే నీకు కావాల్సిన ప్రతిదీ నీ దగ్గరికి వస్తుంది. మీరు చేయాల్సింది జస్ట్ ఫుల్ఫిల్ అవుతుంది అనే బిలీఫ్ తో ఉండడం మాత్రమే. యూనివర్స్ నువ్వు కోరుకుంది ఎలానైనా నీ దగ్గరికి తెస్తుంది. దీనికి మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్టింగ్, పూజలు, పునస్కారాలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇది మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనే స్ట్రాంగ్ బిలీఫ్ తో మీరు ఉండాలి. ఈ వరల్డ్ లో ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. పొలిటీషియన్ నుండి స్పోర్ట్స్ మ్యాన్ వరకు, యాక్టర్స్ నుంచి బిలియనర్ వరకు, వాళ్ళలో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కారణమని మీకు తెలుసా? జిమ్ క్యారీ అనే ఒక హాలీవుడ్ యాక్టర్, అతనికి యాక్టింగ్ ఛాన్సెస్ లేని టైంలో అతనికే $10 million చెక్ రాసుకొని నాకు ఇది ఆల్రెడీ వచ్చింది అన్న బిలీఫ్ ని పెట్టుకున్నాడు. చెక్ లో రాసిన డేట్ కన్నా ముందే అతనికి డంప్ అండ్ డంపర్ అనే మూవీలో ఒక రోల్ లో ఛాన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్ $10 million కి అతనితో డీల్ అయింది. అలాగే మన ఇండియాలో కూడా షారుఖ్ ఖాన్, MS ధోని, విరాట్, తనుష్, ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అండ్ కామన్ పీపుల్ కూడా ఉన్నారు. అండ్ గైస్, బిలీవ్ మీ, ఇదే టెక్నిక్ నా లైఫ్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. మీ అందరికి దీనిపై అవేర్నెస్ రావాలని, మీరు మీ లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండాలని ఇది మీతో షేర్ చేస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసి మీ డ్రీమ్స్ ని రియాలిటీలో తేవాలి అంటే మీరు ఈ 3 రూల్స్ ని అర్థం చేసుకొని ఫాలో అవ్వాలి. అదే ఆస్క్, బిలీవ్, రిసీవ్. రూల్ నెంబర్ 1, ఆస్క్. మీకు ఏం డ్రీమ్ ఉందో యూనివర్స్ ని అడగాలి. మీ కోరిక ఫుల్ఫిల్ కావాలి అంటే అదేంటో యూనివర్స్ కి తెలియాలి. సో మీరు క్లియర్ గా ఉండి క్లారిటీతో చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ డ్రీమ్ ని యూనివర్స్ కి సరిగా చెప్పాలి అంటే దానికంటే ముందు మీరు ఆ విష్ ని జరిగినట్టుగా విజువలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బైక్ కావాలి. సో అప్పుడు మీరు ఏ బైక్ కావాలి, ఏ బ్రాండ్ లో కావాలి, ఏ మోడల్ కావాలి, ఎంత ప్రైస్ ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా వీలైతే ఆ బైక్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి డైలీ దాన్ని నడుపుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. సో ఇక్కడ మీరు కోరుకున్న విజువలైజేషన్ లో పాజిటివిటీ మాత్రమే ఉండాలి. నెగిటివిటీని మీ మైండ్ లోకి రానివ్వద్దు. ఎందుకంటే నెగిటివిటీ వల్ల విష్ కి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పాజిటివ్ గా దాన్ని కోరుకోవాలి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు అవసరమైన థింగ్ ని మాత్రమే కోరుకోవాలి. అనవసరమైన కోరికలు కోరుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారంటే నేను సేఫ్ గా చేరుకోవాలని కోరుకోండి. అంతేగాని నాకు ఎలాంటి యాక్సిడెంట్ అవ్వద్దు అని కోరుకోకూడదు. నెగిటివిటీకి మన కోరికలపై చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వర్డ్ ని చెప్పండి. మీరు కోరుకున్న విష్ ని కంప్లీట్ గా 5 సెన్సెస్ తో ఫీల్ అవ్వండి. సో మార్నింగ్ మీరు లేవగానే, నైట్ పడుకునే ముందు మీకు ఒక జాబ్ కావాలన్నా, మనీ కావాలన్నా, ఒక పార్ట్నర్ కావాలన్నా, అది ఏది కావాలన్నా సరే ఆ విష్ ని యూనివర్స్ తో షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఆ విష్ ని మీరు ఏ రోజు, ఏ టైం కి కావాలనేది ఖచ్చితంగా చూస్ చేసుకొని కోరుకోండి. మీకు మీ విష్ పై ఎంత క్లియర్ అండ్ క్లారిటీ ఉంటుందో అంత ఫాస్ట్ గా అది ఫుల్ఫిల్ అవుతుంది. మీరు కోరుకొని యూనివర్స్ ని ట్రస్ట్ చేయాలి. అంతేగాని మీరు దాన్ని టెస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. గైస్, మీకు బిలీవ్నెస్ ఉంటే మాత్రమే మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. రూల్ నెంబర్ 2, బిలీవ్. మీరు కోరుకున్న కోరిక ఏదైతే విష్ ఉందో అది నిజం కావాలి అంటే మీరు యూనివర్స్ ని నమ్మాల్సిందే. అదేదో మూవీలో చెప్పినట్టుగా గట్టిగా కోరుకోవాలే గాని ప్రపంచం అంతా కుట్ర పన్నైనా సరే మీ కోరిక తీర్చేస్తుంది. మీరు ఏం కోరుకుంటున్నారో చాలా స్ట్రాంగ్ గా కోరుకోండి. అలా చెప్పి ఏది పడితే అది కోరుకోకండి. ఎగ్జాంపుల్, నేను సడన్ గా రిచ్ అయిపోవాలి, చిన్న పిల్లాడిలా అయిపోవాలి, ఇలా మీరు అస్సలు కోరుకోకండి. మనం కోరుకునే కోరికకి ఒక అర్థం ఉండాలి. అది ట్రూత్ గా అనిపించాలి. అలానే మీ కోరిక ఖచ్చితంగా నెక్స్ట్ థాట్ లేకుండా ఫుల్ఫిల్ అవుతుందనే బిలీఫ్స్ తో మీరు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీరు దానిపైన కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఎగ్జామ్ లో మంచి స్కోర్ రావాలని అనుకుంటున్నారు. జస్ట్ మీరు కోరుకుంటే సరిపోదు కదా, మీరు ఎగ్జామ్ కూడా రాయాలి. ఖాళీగా ఎగ్జామ్ పేపర్ వదిలేస్తే మార్క్స్ వస్తాయా? అలా మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఆ కోరికని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే 100% రియాలిటీ అవుతుంది. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. అదే పేషెన్సీ. మీ కోరిక తీరే వరకు పేషెన్స్ గా
గా ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు 1 month లో ఒకటి కోరుకున్నారు అంటే 29 days లో జరగకపోయినా అదే బిలీఫ్ తో మీరుంటే లాస్ట్ డే ఆఫ్ ద మంత్ లాస్ట్ సెకండ్ లో కూడా అది జరుగుతుంది. అందుకే బిలీఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే థర్డ్ రూల్, రిసీవ్. మీరు మీ విష్ కంప్లీట్ కాకముందే మీ కోరిక తీరినట్టు యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇన్ కేస్ నీకు 10 lakhs కావాలి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ 10 lakh rupees అని క్లియర్ గా చెప్పండి. కోరిక తీరడానికి యూనివర్స్ ని నమ్మడం ఎంత ఇంపార్టెంటో ఆ కోరిక ఫుల్ఫిల్ చేయడానికి నిన్ను కూడా యూనివర్స్ నమ్మడం అంతే ఇంపార్టెంట్. సో యూనివర్స్ ఇచ్చిన అన్నింటికీ కూడా థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ నీకు ఏం ఇవ్వబోతుందో కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్, యూనివర్స్ కి నార్మల్ గా కాకుండా నువ్వు నీకు కావాల్సింది వచ్చిన తర్వాత వచ్చే ఫీలింగ్ తో థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు యూనివర్స్ నీకు ర్యాపిడ్ స్పీడ్ లో డెలివర్ చేస్తుంది. సో యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కామెంట్ చేసి, లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.